ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ సరస్వత్యై నమః. ఏవిబి సుబ్బారావు గారి ఆధ్యాత్మిక బృందం వారి సౌజన్యంతో మాఘపురాణం 23వ అధ్యాయము. నారదుని దౌత్యము, దేవతల దైన్యము. కృత్స్నుమద మహర్షి జహ్నువుతో ఇట్లనెను: పారిజాత పుష్పములకై వెళ్ళిన యక్షుడింకను రాకపోవుటకు కారణమేమని ఇంద్రుడిని విచారించెను. పారిజాత పుష్పముపైనున్న ఇష్టము అధికమగుటచే తాను భూలోకమునకు పోదలచెను. ఇంద్రుడు పారిజాత పుష్పములకై వచ్చుచు దేవతలను కూడా తనతో తీసుకొని వచ్చెను. సువాసనలను విరజిమ్ముచున్న పారిజాత పుష్పములను చూచి ఇంద్రుడు, దేవతలు మహోత్సాహముతో పారిజాత పుష్పములను కోసిరి. పారిజాత వృక్షమునే స్వర్గమునకు తీసుకొని పోదలచిరి. ఆ మహోత్సాహములో శ్రీహరి పూజా నిర్మాల్యమును పాదములతో త్రొక్కి దాటిరి. ఫలితముగా దివ్యశక్తులను కోల్పోయిరి, శక్తి విహీనులైరి. ఇంద్రాదులింకను రాలేదని మరికొందరు దేవతలు వచ్చిరి. పారిజాత వృక్షమును పెకలింపదలచి యత్నించిరి. శ్రీహరి నిర్మాల్యమును దాటుటచే వారును శక్తిహీనులై పడియుండిరి. మరునాటి ఉదాట్యమున సత్యజిత్తు తన తోటను చూడవచ్చెను. అచట నిస్తేజులై నిలిచిన ఇంద్రాదులను చూచెను. వారి పరిస్థితికి ఆశ్చర్యమును విచారమును చెందెను. వారికి నమస్కరించెను. ఇంద్రాది దేవతలారా, మీరు మానవులమైన మాకంటే గొప్పవారు. ఇంతటి మీరు స్వల్ప ప్రయోజనమునకై ఇట్టి అకార్యము నేల చేసితిరి. మీరు నాకు తెలియకుండా పుష్పములను దొంగతనముగా తీసుకొని పోదలుచుట దోషము కాదా అని ప్రశ్నించెను. ఇంద్రాదులు సమాధానము చెప్పలేక తలలు వంచుకొనిరి. గరుత్మంతుడు మొదలైన ఉత్తమ పక్షులు నేలపైనున్న మాంసమునకు ఆశపడి భూమిపై వాని అవమానమునందినట్లు మేమును పారిజాత పుష్పములకు ఆశపడి ధర్మమును తప్పి దొంగిలించి ఇట్టి స్థితిని పొందితిమి. ఇకపై మా పరిస్థితి ఏమిటో ఎట్టిదో చెప్పుమని అడిగిరి. సత్యజిత్తు వారికేమియూ సమాధానమును చెప్పక తన ఆశ్రమమునకు పోయెను. ఇంద్రుడు మొదలగు వారు ఆహారము లేక దుఃఖపడుచు అచట 11 దినములుండిరి. వారికి ఆ కాలమున అమృతాహారము లేదు, కామధేనువు ఇచ్చు మధుర క్షీరమును లేదు. కల్పవృక్షము, చింతామణి ఇచ్చునట్టి పుష్టికరములైన భక్ష్యభోజ్యములను లేవు. మిక్కిలి దీనులైయుండిరి. సత్యజిత్తును దేవతల దురవస్థకు విచారించెను. తాను చల్లిన శ్రీహరి నిర్మాల్యమును తొలగించెను. తానేమి చేయవలెనో దేవతల దుస్థితికి తన వలన ఏర్పడినది ఎట్లు తొలుగునో తెలియక దీనులయ్యున్న దేవతలపై జాలిపడెను. ఆ శరణ్యుడైన శ్రీహరిని యథాపూర్వకముగా పూజించుచు తానును భార్యయు నిరాహారులయ్యుండిరి. ఈ విధముగా సత్యజిత్తు కూడా 11 దినములు నిరాహారుడై శ్రీహరి పూజను మానక శ్రీమన్నారాయణుని తలంచుతుండెను. త్రిలోక సంచారియగు నారదుడు ఆకాశమున తిరుగుచు దేవతల దురవస్థను గమనించెను. వారికెట్టి సహాయము చేసిన వారి దురవస్థ పోవును అతనికి తెలియలేదు. తిన్నగా శ్రీహరిని చేరబోయెను. నారదుడును శ్రీహరికి నమస్కరించి ఇట్లు స్తుతించెను: ఆర్తత్రాణ పరాయణ భవతే నారాయణాయాత్మనే గోవిందాయ సురేశ్వరాయ హరయే శ్రీశాయ శేషాయ చ మిత్రానేక హిమాంశు పావక మహాభాసాయ సాధ్యప్రదే శ్రీమత్ పంకజ పత్రమేత్ర విలసత్కృష్ణాయ తుభ్యం నమః అంటూ ఈ విధంగా నారదుడు స్తుతించెను. నారదుని స్తుతిని విని సర్వజ్ఞుడగు శ్రీహరి ఏమియు ఎరుగని వాని వలె, నారదా, స్వాగతము. ఇప్పుడెందులకీ స్తుతి? నీకేమి కావలయునో చెప్పుము. ఏమి చేసిన నీకు సుఖము అగునో అది ఎట్టిదైనను దేవాదులు సాధింపజాలనిదైనను నీకు సమకూర్చెదను చెప్పుమని అడిగెను.
నారదుడును తల వంచి, ఇంద్రాదులు చెడు పనిని చేసి ఆపద పాలైరి. భూమి యందు పారిజాతమును అనే ఒక వృక్షమొకటి కలదు. దాని పుష్పముల సౌందర్య సువాసనలకు విస్మితులై వాన్ని ఇష్టపడిరి. ఆ పుష్పములను ప్రతిదినము దొంగిలించుచుండిరి. ఆ పుష్పములకై మిక్కిలి ఇష్టపడిన రంభ మొదలగు అప్సర స్త్రీల కోరికను తీర్చుటకై ఇంద్రుడు దేవతలతో బాటు వెళ్ళి ఆ పారిజాత వృక్షము వద్ద అగ్ని సమీపమున రెక్కలు కాలిపడిన మిడతవలే దేవతాగుణముతో పడియున్నాడు. అమృతాహారులైన ఇంద్రాది దేవతలు 11 దినముల నుండి నిరాహారులై దీనులై పడియున్నారు. భగవాన్ శ్రీమన్నారాయణమూర్తి నీవిప్పుడు వారిని దయయుంచి రక్షింపవలయునని నారదుడు కోరెను. నారదుని మాటలను విని శ్రీహరి, నారద, అమృత కలశము నుండి తొనికిపడిన 2 బిందువుల అమృతమే పారిజాత వృక్షమగును, తులసిగను అయినది. అనగా ఆ 2ను అమృతము నుండి పుట్టినవి. 2 మిక్కిలి పవిత్రములు. సత్యజిత్తనువాడు ఆ మొక్కలను సంరక్షించెను. తుదకు అది ఒక మనోహరమైన పుష్పవాటిక అయ్యెను. సత్యజిత్తు ఆ పుష్పములను, తులసి దళములను అమ్మి ఆ ధనముతో దరిద్రులను, ఆర్తులను పోషించి తరువాత కుటుంబమును పోషించుకొనుచుండెను. నన్ను పూజించుచుండెను. ఇట్టి యుత్తమునికి దీనులకును జీవనాధారమగు పుష్ప సంపదను త్రిలోకాధిపతియగు ఇంద్రుడు నిత్యము తన సుఖమునకై అపహరించెను. చివరకా దీనుడగు సత్యజిత్తు నన్నర్చించిన నిర్మాల్యమును పుష్పవాటికలో జల్లగా భోగలాలనుసుడగు ఇంద్రుడు ఆ నిర్మాల్యమును కూడా దాటెను, త్రొక్కెను. ఇన్ని దోషములచే త్రిలోకాధిపత్యగు ఇంద్రుడు వాని అనుచరులు శక్తిహీనులై తోటలో పడియున్నారు. నన్ను పూజించిన నిర్మాల్యమును తెలిసి కానీ తెలియక కానీ దాటినా తొక్కినా ఎంతటి వాడైనను శక్తిని కోల్పోయి దీనుడు కాక తప్పదు. ఉత్తముడైన ఆ సత్యజిత్తు ఇంద్రాదుల దైన్యమునకు బాధపడుచు ఏమి చేయవలెనో తెలియక తానును భార్యతో పాటు నిరాహారుడై నన్నర్చించుచు నన్ను స్మరించుచున్నాడు. ఆషాఢ శుక్ల పాడ్యమి మొదలు నేటి వరకు 11 దినములు దేవతలు అమృతపానము లేక నిరాహారులైరి. సత్యజిత్తును వారిని చూచి భార్యతో పాటు నిరాహారుడైయుండెను. దేవతల విముక్తికై నన్ను ప్రతిదినము అర్చించుతూనే ఉన్నాడు. నేడు 11వ దినము, అనగా ఏకాదశి తిథి. సత్యజిత్తు నేడు కూడా ఉపవాసముండి నా అష్టాక్షరీ మంత్రమును జపించుచు జాగరణమునర్చినచో నేను ప్రసన్నుడనై అతడేది కోరినను వెంటనే ఇచ్చెదను. అతడే కాదు, ఎవరైనను ఏకాదశి నాడు ఉపవాసముండి జాగరణ చేసి నా మంత్రమును జపించినచో వారికి కోరిన దానిని ఇచ్చెదను అని విష్ణువు సమాధానము ఇచ్చెను. నారదుడును ఏమియు మాటాడలేక తన దారిన పోయెను అని ఋసుమద మహాముని జహ్నువునకు చెప్పెను. ఓం నమః శివాయ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.